నమస్తే. చాలా మందికి మోషన్ పాస్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. దాన్ని కాన్స్టిపేషన్ అంటారు, లేదంటే మలబద్ధకం అంటారు. దీనివల్ల ఇట్లనే రెగ్యులర్ కంటిన్యూ అయిందనుకోండి, ఒక్కొక్కసారి పేషెంట్లకి పైల్స్ కానీ డెవలప్ అవ్వచ్చు, ఫిషర్స్ డెవలప్ అవ్వచ్చు. ఫిషర్స్ కానీ, పైల్స్ కానీ, మలబద్ధకం కానీ ఒకవేళ ఉంది అంటే మనం దాన్ని శాశ్వత పరిష్కారం మనకు ఏముంటుంది దాని గురించి డిస్కస్ చేద్దాం ఇవాళ. ఈ మధ్య చూడండి, కొందరు ఏం చేస్తారంటే ఫోన్ తీసుకొని బాత్రూమ్కి వెళ్తారు. అంటే మోషన్ పాస్ చేసేటప్పుడు ఫోన్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు వెళ్ళిన పని ఏంది మోషన్ పాస్ చేయడానికి, కానీ అక్కడ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. సో దీనివల్ల వాళ్ళు ఒకవేళ 5 minutes టైం స్పెండ్ చేయాలి బాత్రూంలో అంటే 15 minutes, 20 minutes, హాఫ్ అన్ అవర్ కూడా స్పెండ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే మన రెక్టల్ మసిల్స్ ఉంటాయి, మన అనస్ ఉంటుంది, మన అనోరెక్టల్ మసిల్స్ ఉంటాయి, దాంట్లో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అవి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అండ్ అక్కడ వాళ్ళకు పైల్స్ డెవలప్ అవుతాయి, ఫిషర్స్ డెవలప్ అవుతాయి, అండ్ మలబద్ధకం కూడా దీనివల్ల అవుతుంది చాలా మందికి. మీరు న్యూస్ పేపర్స్లో చూడండి, అండ్ ఇది గూగుల్లో కూడా మీరు చూడవచ్చు. ఏంది, సెల్ ఫోన్స్ వాడడం వల్ల మీకు పైల్స్, ఫిషర్స్, ఫిస్చులా, కాన్స్టిపేషన్ ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అనేసి. సో ఇది అవాయిడ్ చేయడం మంచిది. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తాయి, ఎక్కువ నాన్ వెజ్ తినడం వల్ల. మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటున్నారంటే మీరు గాంధీ హాస్పిటల్ కానీ ఒకసారి వెళ్ళండి, లేదంటే ఉస్మానియా దవాఖానా కానీ వెళ్ళండి. మీరు అక్కడ జనరల్ వార్డ్కి వెళ్ళి 100 మంది పేషెంట్లు ఉంటారు. ఆ 100 మందికి ఎవరికైతే షుగర్ ఉంది, బీపీ ఉంది, పైల్స్ ఉన్నాయి, ఫిషర్స్ ఉన్నాయి, వాళ్ళకి అడగండి మీరు నాన్ వెజ్ తింటారా అనేసి. 90% పేషెంట్స్ ఏమో అవునని చెప్తారు. దాంతో మనకి ఏం అర్థం అవుతుంది, ఈ పైల్స్ ఉన్నా, ఫిషర్స్ ఉన్నా, ఫిస్చులా ఉన్నా, మలబద్ధకం ప్రాబ్లం ఉన్నా వీళ్ళు రెగ్యులర్గా నాన్ వెజ్ తింటారు. సో నాన్ వెజ్ తినడం అనేది అవాయిడ్ చేయండి. ఇవన్నిటికన్నా వెయిట్ నార్మల్ ఉందా లేదా చూసుకోండి. లాంగ్ సిట్టింగ్ అవర్స్ అంటే ఇప్పుడు చాలామంది ఐటీ సెక్టర్లో పనిచేస్తారు. మీరు చాలా ఎక్కువసేపు కూర్చొని ఉన్నారు, లేదంటే చాలా సేపు నిల్చొని ఉన్నారంటే అది మీరు కొద్దిగా చేంజ్ చేసుకోండి. ఎవ్రీ 1-2 అవర్స్కి లేచి ఇక్కడక్కడ కొద్దిగా తిరగండి. మీది నిల్చునే జాబ్ టీచర్లకు అండ్ ప్రొఫెసర్స్కి వాళ్ళది మొత్తం రోజు నిల్చునే జాబ్ ఉందంటే ఎవ్రీ పీరియడ్ తర్వాత కొద్దిగా ఒక 5-10 minutes బ్రేక్ తీసుకొని కూర్చోండి ఒక కాడ. దానివల్ల కూడా మీకు కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఇవి ఆక్యుపేషనల్ ప్రాబ్లమ్స్ అంటే టీచర్స్కి, లాంగ్ సిట్టింగ్ అవర్స్కి ఎవరికైతే ఉన్నాయి వాళ్లకు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రెగ్యులర్లీ పొజిషన్ మీరు చేంజ్ చేస్తూ ఉండాలి. ఇవి కాకుండా రెగ్యులర్గా మీరు వాటర్ అనేది తీసుకోవాలి. వాటర్ కూడా ఎట్లా తీసుకోవాలంటే మీరు ఆన్ అన్ యావరేజ్ పర్ డే 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కానీ మైండ్లో ఏం పెట్టుకోవాలంటే ఇమీడియట్లీ తిన్న తర్వాత ఎక్కువ నీళ్లు అనేది మీరు కన్జ్యూమ్ చేయొద్దు. ఎందుకు కన్జ్యూమ్ చేయొద్దు, స్టమక్ అనేది మనకు ఇక్కడ ఉంటుంది. సో మీరు తిన్న తర్వాత 2 to 3 hours మినిమం స్టమక్లో ఫుడ్ అనేది ఉండాలి. కానీ మీరు ఎక్కువ నీళ్ళు తీసుకున్నారనుకోండి అది ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిపోతుంది. సో అట్లా వెళ్ళిపోవడం వల్ల కూడా డైజెషన్ అనేది సరిగా ఉండదు. అండ్ స్మోకర్స్కి, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతాయి. సో అవి ఆపేసేయండి. అండ్ ఇప్పుడు దీనికి శాశ్వత పరిష్కారం ఎలా, కొందరు ఏం చేస్తారంటే పైల్స్కి ఆపరేషన్ చేయించుకుంటారు, ఫిషర్స్కి ఆపరేషన్ చేయించుకుంటారు. ఆపరేషన్ ఈ ప్రాబ్లమ్స్కి మీకు ఎవరైనా అడ్వైస్ చేసిరంటే మీరు చేయించుకోకండి. ఎందుకంటే మీరు ఆపరేషన్ చేయించినా అది మళ్ళీ వచ్చే ఛాన్సులు ఏమో ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు. ఎప్పుడంటే ఒక 1 year బ్యాక్. ఆ పేషెంట్కి పైల్స్ ఉండే, ఫిషర్స్ ఉండే, ఫిస్చులా ఉండే, అన్నీ ఉండే. అండ్ రెగ్యులర్లీ ఫిస్చులాలో ఏమవుతుంది అంటే పస్ డిశ్చార్జ్ అవుతుంది, అంటే చీమ్ డిశ్చార్జ్ అవుతుంది. సో ఆ పేషెంట్ ఆల్రెడీ 2 times సర్జరీ చేయించుకున్నారు ఈ ప్రాబ్లంలకి. కానీ మళ్ళీ రావడం వల్ల మన దగ్గర ఫైనలీ ఇంకా ఎన్నిసార్లు ఆపరేషన్ చేయాలనేసి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకొనికి వచ్చిండ్రు. సో హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకొనికి వచ్చినప్పుడు మనం హోలిస్టిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. 6 monthsలో పర్మనెంట్గా తగ్గిపోయింది, ఇంకా మళ్ళీ రాలేదు కూడా. అండ్ దట్ పేషెంట్ ఈస్ ఎంజాయింగ్ హిస్ లైఫ్. సో విదౌట్ సర్జరీ కూడా ఈ ప్రాబ్లంలు అనేది తగ్గుతాయి అండ్ పర్మనెంట్గా తగ్గుతాయి. కానీ మీకు డైజెషన్ సరిగా ఉండలేదు, మలబద్ధకం ప్రాబ్లం ఉంది అంటే మీరు నక్స్వామికా అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. అది 1 mg పొటెన్సీలో డైలీ నైట్ టైం బిఫోర్ స్లీప్ 1 hour బిఫోర్ స్లీప్ 5 drops in 1 cup ఆఫ్ వాటర్ వేసుకొని తీసుకోండి. దీంతో మీ మలబద్ధకం ప్రాబ్లం అనేది తగ్గుతుంది. కానీ పైల్స్ ఉన్నాయి, ఫిషర్స్ ఉంది, ఫిస్చులా ఉంది, మలబద్ధకం చాలా ఎక్కువ ఉంది అయితే మీరు నాకు కన్సల్ట్ చేయొచ్చు. చాలామందికి మన ట్రీట్మెంట్ వాడి తగ్గింది, మీకు కూడా ఖచ్చితంగా తగ్గుతుంది.